హలో గాయస్, వెల్కమ్ ఆల్. ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ విధంగా మీరు నేర్చుకుంటున్నారు అనే టాపిక్ గురించి ఈరోజు క్లాస్ మనం మాట్లాడబోతున్నాం. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో కోర్ జావాతో ఏ టెక్నాలజీస్ వస్తున్నాయి అనేసి మనం ఏ ఫ్రేమ్వర్క్స్ వస్తున్నాయని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ రియాలిటీ హౌ టు లర్న్ ప్రోగ్రామింగ్, చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ తెలియకుండా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను కూర్చోవడం జరిగిందంటే మీకు సబ్జెక్ట్ ఏమీ రాదు. ఇస్ ఇట్ క్లియర్? సో ఫర్ దిస్ ఈ లెసన్ అనేది ఇప్పుడు చెప్పబోయే క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో మరి ఎలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయబోతున్నాను అంటే మీకు వచ్చిన లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటాను. ఐ జస్ట్ గో విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్సెస్ ఇట్స్ ఏ జావా లాంగ్వేజ్ అని చెప్పవచ్చు, లేదా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పచ్చు. నో ప్రాబ్లం. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంది గాయ్స్? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు? అదే జావా నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు? లెట్ us సపోజ్ దట్ కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ స్టెప్ యు ఆర్ గోయింగ్ టు టేక్. దట్ ఈస్ వాట్ ఇట్స్ అన్ ఆల్ఫాబెట్స్, లేదా ఆల్ఫాబెట్స్ అని చెప్పవచ్చు. అర్థమైందా? అంటే ఆల్ఫాబెట్స్ వస్తేనే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చు అనమాట. ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను మీకు. ఈ ఆల్ఫాబెట్స్ తెలియకుండానే మీకు వర్డ్స్ గురించి, గ్రామర్ గురించి, సెంటెన్స్ ఫార్మేషన్ గురించి చెప్పినట్లయితే మీరు లైఫ్లో ఎప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకోగలరా? మీన్స్ నో. ఇన్ ద సేమ్ వే చాలామంది చేసే పొరపాటు ఇదే, డైరెక్ట్గా ప్రోగ్రామింగ్లో వచ్చేస్తారు. ఈ డైరెక్ట్గా ప్రోగ్రామింగ్లో రావడం వల్ల ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జనాలకి మనకు మైండ్లో సింపుల్గా ఒక బ్లైండ్ సింబల్ పడిపోయింది, ఒక ఫియర్ వచ్చేసింది అనమాట. ప్రోగ్రామింగ్ ఈజ్ టఫ్ అనేసి, అవునా? ప్రోగ్రామింగ్ ఈజ్ కాంప్లెక్స్ అని. సో వాట్ ఐ సజెస్ట్ యూ, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన పని ఇంగ్లీష్లో అయితే ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి హియర్ ఇన్ కేస్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్, ఒకవేళ మీరు జావా నేర్చుకోవాలంటే జావా రాసుకోండి, సి నేర్చుకోవాలంటే సి అని రాయండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నేను జావా లాంగ్వేజ్ అని రాస్తాను. మీరు పైథాన్ కావాలంటే పైథాన్ రాసుకోండి. వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మైట్ బి, యూ జస్ట్ స్టడీ డౌన్. అవునా? సో తర్వాత ఇప్పుడు మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అవునా? సో నంబర్స్ ఉంటాయి. సో మరి వీటిని అన్నిటిని ఏమంటారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ క్యారెక్టర్ సెట్ అంటారు. ఏమంటారండి? క్యారెక్టర్ సెట్. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్నారు. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్ కేస్ హియర్ ఇన్ ఆర్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద జావా. సో దాట్స్ వై జావా లాంగ్వేజ్లో అయితే ఇక్కడ మీరు క్యారెక్టర్ సెట్ నేర్చుకుంటున్నారు. అవునా? అదే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? మీరు వర్డ్స్ దగ్గరికి వెళ్తారు. అవునా కాదండి? వర్డ్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో వీ హ్యావ్ ద వర్డ్స్. అవునా? మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వర్డ్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఇట్స్ ఏ రిజర్వ్ వర్డ్స్ అంటారు. సెకండ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్స్ ద యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటారు. యూజర్ డిఫైన్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు నాకు ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చు, ఫ్రమ్ ఏ టు జీ. వర్డ్స్ వచ్చు, ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సంథింగ్ లైక్ దట్. తర్వాత ఏం చేస్తారంట చాలామంది, ఎస్ గాయ్స్, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? మీరైతే వీడియో పాస్ చేసి ఆలోచించండి. ఎస్, మీ మైండ్లో సెంటెన్స్ అని వచ్చి ఉంటుంది. అవునా కదా? సో సెంటెన్స్ అనే వర్డే కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే దట్ ఈస్ వాట్ గ్రామర్. ఎవరైతే గ్రామర్ అని చెప్పారో వెల్ అండ్ గుడ్. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తున్నారండి? గ్రామర్ నేర్చుకుంటున్నారు. అవునా? సో వితౌట్ గ్రామర్ దెర్ ఈస్ నో ఇంగ్లీష్. వితౌట్ గ్రామర్ దెర్ ఈస్ నో ఇంగ్లీష్. వితౌట్ సింటాక్స్ దెర్ ఈస్ నో ప్రోగ్రామింగ్. ఇంగ్లీష్లో అయితే గ్రామర్ అంటారు, అవునా? మ్యాథమెటిక్స్లో ఫార్ములా అంటారు, తెలుగులో వ్యాకరణము అంటారు. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం సింటాక్స్ అంటారు. ఇజ్ ఇట్ సో సింపుల్? రైట్. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తున్నారంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్సెస్ గురించి మీరు ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని మనం ఇక్కడ నుంచి స్టేట్మెంట్ అని చెప్పచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పచ్చు అండి. ఇన్స్ట్రక్షన్. అర్థమైందండి? సో హియర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇట్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఓకే, మీరు 1 లైన్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడిస్తే మీకు ఇంగ్లీష్ వచ్చినట్ట? ఖచ్చితంగా కాదండి. సో నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ మీరు పారాగ్రాఫ్స్ రాయాలా, లేదా మాట్లాడాలా? అవునా కదా? ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యూ హ్యావ్ టు కమ్ అప్ టు దిస్ సెషన్. అవునా కదా? మీరు ఏం చేస్తున్నారు? అప్ టు పారాగ్రాఫ్ వరకు మినిమం నేర్చుకుంటే చాలు. ఇన్ ద సేమ్ వే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నట్లయితే
మినిమం మీకు ఒక ప్రోగ్రామ్ రాసే పద్ధతి తెలియాలా లేదా రాయాలా, అవునా? సో సంథింగ్ లైక్ దట్. అగైన్ మీరు ఇంకా ఇన్ డెప్త్లో వెళ్ళాలనుకుంటున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో ఇన్ దట్ కేస్ మీరు ఏం చేస్తున్నారు? ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్, అవునా కదా, ప్యాసేజ్ రైటింగ్, ఎస్ గైస్, బిజినెస్ రైటింగ్ స్కిల్స్, సో అండ్ సో అన్ లాట్, చాలా చాలా చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడ నుంచి మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట. ఈజ్ ఇట్ ఓకే? రైట్. ఇది తెలియకుండా మీరు నేర్చుకుంటారు, చేస్తారంటే హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చండి, మీరు హ్యాపీగా ఒక టెక్స్ట్ బుక్, అవునా కదా, ఒక మెటీరియల్ రాసేయచ్చు, తయారు చేసేయచ్చు, అవునా కదా. అదే ఇక్కడైతే హ్యాపీగా మీరు ఏం చేయొచ్చు, ఒక సాఫ్ట్వేర్ అనేది తయారు చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ యువర్ ఓన్ సాఫ్ట్వేర్. Is it clear? So this is nothing but the process, this is nothing but the way you have to follow step by step. అర్థమైందా? సో మరి మనం ఎక్కడి నుంచి బిగిన్ చేయబోతున్నాం అండి? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యారెక్టర్ సెట్ అనమాట. సో ప్రతి ఒక్క పాయింట్, ఓకేనా, క్లాస్ 1 నుంచి ఎన్నైతే మీకు సెషన్స్ ఇస్తారో, ఎన్నైతే క్లాస్ ఇస్తారో అన్ని క్లాసెస్ మీరు నీట్గా వాచ్ చేయాలంటే అర్థం చేసుకోండి. మీకు అర్థం కాలేదా, అగైన్ యూ జస్ట్ గో బ్యాక్ అండ్ రిపీట్ ఇట్ అగైన్. అర్థమైందా? సో లైక్ దట్. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఈ స్టెప్స్ని ఫాలో అవుతారో దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ ద కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటర్నల్లీ. అవునా? యాక్చువల్లీ ప్రోగ్రామింగ్